నమస్తే, వెల్కమ్ టు #you. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓటమి తర్వాత పెద్ద ఎత్తున కుదేలైనటువంటి సందర్భాలు, అంటే ఒకవైపు ఏమో పార్టీ ఎమ్మెల్యేలు వీడి పార్టీ మారినటువంటి సందర్భాల నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు, తర్వాత కేసులు ఉక్కిరి విక్కిరి, ఓవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ విచారణ, అట్లాగే ఫార్ములా ఈ కార్యకు సంబంధించినటువంటి ఏసీబీ విచారణ కొలిక్కి రావడం, వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే ప్రయత్నం, అట్లాగే ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని కోరుతున్నటువంటి వ్యవహారం ఒకవైపు నడుస్తూ ఉంటే, మరోవైపు కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే కొంత నైతికంగా ప్రజల్లో నమ్మకం కోల్పోయే విధంగా సొంత కూతురు కల్వకుంట్ల కవిత గారే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ అప్పట్లో సామాజిక న్యాయం జరగలేదని, లేదు అంటే అవినీతి అనుకొండాలని హరీష్ రావు అట్లాగే సంతోష్ రావుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయటం, అట్లాగే అప్పట్లో పెద్ద ఎత్తున ఆనాడు సంతోష్ రావు కానీ హరీష్ రావులు చేసినటువంటి వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె స్వయంగా చెప్పటం, ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఒక రకంగా రాజకీయంగా కొంత క్యాడర్ కూడా కొంత డైలమాలో పడుతున్నటువంటి పరిస్థితి, ఒక రకంగా డీలాలో ఉన్నారు. ఇటువంటి డీలాలో ఉన్నటువంటి క్యాడర్ని మళ్ళీ జోష్ నింపాలని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి, మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ ముంచుకొస్తూ ఉంది. అక్కడేమో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వేవ్ కొంత క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది రాజకీయ పార్టీల యొక్క నమ్మకం. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు కేటీఆర్ చేస్తూ ఉన్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒకవైపు సన్నద్ధం చేసేందుకు కూడా ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంది. గులాబీ పార్టీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు సన్నద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికలతోటి గ్రౌండ్ వర్క్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒకవైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పార్టీ క్యాడర్ని కూడా కాపాడుకుంటోంది. ఎందుకంటే చాలామంది లీడర్లు పార్టీ వీడుతున్నటువంటి సందర్భంగా వాళ్ళతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళని చెక్ పెట్టి కంట్రోల్ చేసుకొని కట్టడి చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అందుకనే ఇప్పుడు క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ అన్ని సవాళ్ళని అధిగమించి కొంత పార్టీని ట్రాక్ ఎక్కించడం మరో పెద్ద సవాల్. ఇటువంటి వ్యవహారంలోనే కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు చాలా నియోజకవర్గాలపైన. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ మారకుండా చేసేందుకు చర్యలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభలకు శ్రీకారం చుట్టబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కేటీఆర్ పర్యటనలో ఒకవైపు ఉంటే ఇప్పుడు భారీ ఎత్తున సభలు నిర్వహించి కొంత ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పటిష్టత పైన కూడా దృష్టి సారించడం కనిపిస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ బీఆర్ఎస్ పార్టీ సెట్ చేసుకుంటున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. అంటే క్యాడర్ని ఒకవైపు సంసిద్ధం చేస్తూనే మరోవైపు అందుకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉంది. అంటే అందుకు షెడ్యూల్ రూపకల్పనలో కూడా పార్టీ ఇప్పుడు సీరియస్గానే కొంత కసరత్తు చేస్తున్నట్టుగా, అందులో భాగంగానే తెలంగాణ భవన్లో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ భేటీ అవ్వటం, అట్లాగే సోమవారం ఒక్కరోజు తాజాగా జరిగినటువంటి సమావేశాలు చూసుకుంటే అచ్చంపేట, హుజూర్ నగర్, జూబ్లీహిల్స్, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవ్వటం, ఇట్లా ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా అక్కడ ఏం జరుగుతుందనే అంశాలని తెలుసుకోవటం, దానికి సొల్యూషన్స్ వెతకటం, అట్లాగే వాళ్ళకి కొంత దిశానిర్దేశం చేయటం. మరోవైపు ఈ సభ సంబంధించినటువంటి తేదీలపైన కూడా షెడ్యూల్ ఖరారు చేసుకొని నిర్ణయం తీసుకోవటం. సో ఇప్పుడు సభ సక్సెస్ అయ్యే బాధ్యతలు కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఇప్పటి నుంచే కొంత నేతలకి డ్యూటీస్ అప్పచెప్తూ ఆ సెగ్మెంట్లలో సభలకు ఖచ్చితంగా నిర్వహిస్తే క్యాడర్లో జోష్ నిండుతుంది అనేది ఒక నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి. అంటే పార్టీ వీడకుండా కొంతమందిని కట్టడి చేసే ప్రయత్నం ఒకటైతే, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు ఈ చర్యలు చూస్తే కనిపిస్తుంది. మొట్టమొదట పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలపైన దృష్టి సారిస్తుంది. ఆ 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొని అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చి మళ్ళీ ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలాగే ప్లాన్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తుందని గట్టిగా నమ్ముతోంది. అందుకని ఇప్పటి నుంచే క్యాడర్ను కొంత సన్నద్ధం చేయాలని అనుకుంటోంది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకులను కానీ కార్యకర్తల్లో ఎటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా పూర్తిగా ఆత్మస్థైర్యం నిండేలాగా వారిని కొంత యాక్టివ్ చేసే బాధ్యతలను కూడా కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి అప్పచెప్పి ప్రమోషన్ చేసే విధంగా, లీడర్షిప్ని ప్రమోట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఎక్కువగా
మెజారిటీ స్థానంలో గెలుపు కైవసం చేసుకొని అక్కడ కారు పార్టీ జెండా ఎగరేయాలి, గులాబీ జెండా ఎగరేసే దిశగానే ఇప్పటి నుంచే కొంత ప్లాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే భారీ సభలకు శ్రీకారం చుట్టి మొత్తం మీద ఇప్పుడు మొన్న జరిగినటువంటి గద్వాల్ సభ కొంత విజయవంతమైన టాక్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తీరుని ఎండగట్టడంలో క్యాడర్ కొంత జోష్ తోటి కొంత కనిపించింది, అట్లాగే సక్సెస్ అయ్యింది అనేది నమ్ముతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా సభలు నిర్వహిస్తే ఖచ్చితంగా క్యాడర్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుంది. భద్రాద్రి, బాన్స్వాడ, స్టేషన్ గన్పూర్, చేవెళ్ళ, పటాన్ చెరువు, జగిత్యాల, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లిలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించి సూపర్ సక్సెస్ చేయాలనే భావనలో కేటీఆర్ ఉన్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించి మరి పార్టీ బలోపేతం పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు, అట్లాగే ఇప్పుడు ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని వీడారో నెక్స్ట్ లీడర్షిప్ ఎవరు కొంత అక్కడ పార్టీని గైడ్ చేయాలి, లీడ్ చేయాలనే అంశాల మీద కూడా కొంత ఇన్డెప్త్గానే కొంత డీప్ డ్రైవ్ జరిగినట్టు కనిపిస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్యేలుగా ఎవరైతే నియోజకవర్గాలు వీడారో అక్కడ వాళ్ళని గ్రిల్ చేయటం, మరోవైపు పార్టీని యాక్టివేట్ చేయటం, పార్టీ క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేయటం, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగిరేయాలనే ఒక ప్రణాళికాబద్ధంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్, బీజేపీలు ఇట్లా వివిధ పార్టీలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో క్యాడర్లో కొంత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. సో ఇప్పుడు క్యాడర్లో కన్ఫ్యూజన్ తొలగించి కొంత జోష్ పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా విషయం తీసుకుంటే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన బీజేపీలకి మారినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున కాకరేపింది. మరి ఆయన సీరియస్గా అలిగేషన్స్ కూడా చేశారు. సో అందుకని ఆ నియోజకవర్గంలో ఈ నెల 27న సభ నిర్వహించబోతున్నారు. ఆ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డికి అప్పచెప్పినట్టుగా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అచ్చంపేట విధంగానే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ మారడం, అట్లాగే ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేరు కోనప్ప, అట్లాగే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీ మారారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా మారారు. దీంతో ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్టి సాధించడం ఈ ప్రయత్నాలుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ సభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో పార్టీలో జోష్ క్యాడర్లో నింపడంలో భాగంగా సెకండ్ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కూడా సిద్ధమవుతుంది. అట్లాగే నియోజకవర్గాల్లో ఎవరు పార్టీ మారినా ఇబ్బంది లేకుండా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు రావు, పునరావృతం కాకుండా ప్రణాళికలు తీసుకుంటోంది బీఆర్ఎస్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ కొంత సభలు సక్సెస్ చేసి కొంత గులాబీ పార్టీ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు అక్కడ నెక్స్ట్ ఆల్టర్నేట్ లీడర్ ఎవరు అనేది కూడా అన్వేషణకు భాగంగా ఈ సభలు ఉపయోగించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక నెక్స్ట్ కొంత కథన రంగంలో దూకినట్టు కనిపిస్తుంది. స్పీడ్ దూకుడు పెంచిన తర్వాత క్యాడర్లో జోష్ పెంచుతూ కొంత సూపర్ సక్సెస్గా వెళ్లేందుకు ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ చూస్తే కనిపిస్తుంది. కానీ ఉప ఎన్నికలు వస్తుందని మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. ఆ దిశగా తాజాగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి కొంత స్పీకర్కి సంబంధించినటువంటి అదనపు కార్యదర్శికి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆధారాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందని మాత్రం కొంత $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. సో మొత్తం మీద కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సభల ద్వారా ఏం సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.